ఫ్లిప్కార్ట్లో తీసుకున్న శారీ విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. చూస్తున్నారా, ఈ శారీ ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడు మనకి ఫంక్షన్స్కి అదే విధంగా శ్రావణ మాసంలో శారీస్ తీసుకోవాలి అనుకుంటే ఇంకా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మంచి పట్టు శారీస్ అనేది ట్రై చేయాలనుకుంటే తక్కువ బడ్జెట్లోనే మంచి క్వాలిటీ ఇచ్చే శారీస్ అయితే ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారా, మనకి ప్యాకింగ్ అనేది ఈ విధంగా అయితే వచ్చింది. శారీ విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అయితే వచ్చిందండి. వర్క్ అనేది మనకి బ్లౌజ్కి ఈ విధంగా వర్క్ వచ్చేసింది. ఇప్పుడు మీకు శారీ చూపిస్తాను. చూస్తున్నారా, ఈ విధంగా అయితే వచ్చింది శారీ అనేది. మనకి లైట్ గ్రీన్ అంటారు కదా, ఎల్లో టు లైట్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది కదా, ఆ విధంగా అయితే వచ్చింది శారీ. చూస్తున్నారా, అదే విధంగా ఇక్కడ మనకి బార్డర్ అనేది వైట్ కలర్లో అయితే ఇచ్చేసారు. మనకి షైనింగ్ అయితే అనిపిస్తుంది కదా శారీ అనేది. ఇప్పుడు మొత్తాన్ని కూడా మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. శారీ మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. మొత్తం మీకు శారీ తీసి చూపిస్తాను, పళ్ళు పాటు అదే విధంగా శారీ ఏ విధంగా వచ్చింది అనేది. చూస్తున్నారా, ఈ విధంగా అయితే మనకి బార్డర్ అనేది ఇచ్చేసారు. ఇది మనకి పై బార్డర్ అయితే వస్తుందండి. అదే విధంగా ఇది మనకి కింద బార్డర్ అయితే పెద్ద బార్డర్ అయితే ఇచ్చేసారండి. చూస్తున్నారా, ఈ విధంగా అయితే బార్డర్ వచ్చేసింది. అదే విధంగా మనకి పై బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ అయితే ఇచ్చేసారు. మీకు ఇప్పుడు పళ్ళు పాట అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది మనకి పళ్ళు అయితే వస్తుంది. చూస్తున్నారా, ఈ విధంగా వస్తుంది పళ్ళు అనేది. చూస్తున్నారా, మనకి ఈ విధంగా వస్తుంది. లుక్ అనేది ఇలా వస్తుంది. కానీ శారీ మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంది. మరి రఫ్గా ఏం లేదు. మనకి కట్టుకుంటే స్టిఫ్గా ఉండదు ఏమో అనుకోవడానికి ఏం లేదు. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. మనం ఈజీగా కూడా కట్టుకోవచ్చు శారీ అనేది. చూస్తున్నారా, మనకి శారీ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. చూస్తున్నారా, ఇక్కడ మధ్య మధ్యన చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. చూస్తున్నారా, ఇక్కడ మనకి మధ్య మధ్యన చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి, కనిపిస్తుంది అనుకుంటున్నాను. అదేవిధంగా మనకి బార్డర్ దగ్గర కూడా ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చేసారు. ఫ్లవర్స్ డిజైన్ లాగా అయితే ఇచ్చేసారు. మనకి గోల్డెన్ జెరీతో అయితే వస్తుంది. ఇక్కడ గోల్డెన్ కలర్లో ఇలా డిజైన్ అయితే జెరీ అయితే ఈ విధంగా ఇచ్చేసారు. ఇలా ఉంటుంది శారీ. ఇప్పుడు మీకు బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి శారీలో బ్లౌజ్ రాదండి. ఈ విధంగా మనకి సపరేట్గా స్టిచ్డ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. చూస్తున్నారా, ఈ విధంగా ఉంది బ్లౌజ్ అనేది. కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఫుల్ హెవీ వర్క్ అయితే ఇచ్చేసారు. చూస్తున్నారా, మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అంటారు కదా, ఆ విధంగా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి ఫుల్గా హెవీ వర్క్ అయితే వచ్చేసింది. కానీ డిజైన్ కూడా మనకి ఈ విధంగా ఫ్లవర్ డిజైన్స్ అయితే ఇచ్చేసారు. చాలా బాగుంది వర్క్ అనేది. చూస్తున్నారా, ఇంకా వీటిల్లో కలర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూడాలి అనుకుంటే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. అదేవిధంగా ఇందులో మనకి లైట్ ప్యాడెడ్ కూడా ఇచ్చేసారు. చూస్తున్నారు, ఇక్కడ మీకు చూపిస్తాను. ఈ విధంగా లైట్ ప్యాడెడ్ కూడా ఇచ్చేసారు. చూస్తున్నారా, అదేవిధంగా మనకి అక్కడక్క చిన్న చిన్న స్టోన్స్ కూడా ఇచ్చేసారు. అండ్ మనకి నెక్ దగ్గర వచ్చేసి ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చేసారు. మనకి చెమ్కిల్ లాగా అయితే వస్తుంది. చూస్తున్నారా, బ్యాక్ నెక్ దగ్గర ఈ విధంగా సేమ్ మనకి ఫ్రంట్ నెక్ కూడా ఇదే విధంగా వస్తుంది, బ్యాక్ నెక్ కూడా ఇదే విధంగా వస్తుంది. దీంతో వచ్చిన బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది. మనకి శారీలో ఉన్న బ్లౌజ్ అయితే స్టిచ్ చేయలేదు. ఇదే విధంగా మనకి నార్మల్గా స్టిచ్డ్ బ్లౌజ్ వస్తాయి కదా, ఆ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. చూస్తున్నారా, కానీ బ్లౌజ్ కూడా బాగుంది. మనకి ఇందులో సైజెస్ ఉండవండి, మీకు ఫ్రీ సైజ్ ఉంటాయి. మనం ఇది అడ్జస్ట్ చేసేసుకోవడమే. చూస్తున్నారా, బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారా, ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. కానీ ఇది ఎందుకో ఇది డార్క్ వైన్ కలర్లో అయితే వచ్చింది. చూస్తున్నారా, ఈ విధంగా మనకి బ్లౌజ్ అనేది డార్క్ పింక్ అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా వచ్చింది. చూస్తున్నారా, కానీ బ్లౌజ్ మాత్రం హెవీగా వర్క్ ఇచ్చేసారు. అదేవిధంగా గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది. బ్లౌజ్ మాత్రం ఫుల్ గ్రాండ్ లుక్ ఇస్తుంది. ఇప్పుడు ఈ రెండు కూడా మీకు కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ఇందులో మీకు కలర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. తీసుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్గా ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. వీటి లింక్ అదే విధంగా ప్రైస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఓపెన్ అవ్వకపోతే ఒకసారి కమ్యూనిటీ ట్యాబ్లో ఒకసారి చెక్ చేసేయండి. మీకు కమ్యూనిటీ ట్యాబ్లో షేర్ చేస్తాను. చూసారు కదండి, శారీ అనేది ఈ విధంగా వచ్చింది. వీడియో అనేది నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.